జై శ్రీరామ్. శాస్త్రకుస్ ఛానల్కు స్వాగతం. రామాయణంలో యుద్ధాలున్నాయి, వీరత్వం ఉంది. కాని అధికారం చేతికి వచ్చాక కూడా దానిని వదిలేసిన ఒక మౌన వీరుడు ఉన్నాడు. అతడే భరతుడు. సోదర ప్రేమకు, త్యాగానికి, ధర్మనిష్టకు శాశ్వత ప్రతీక. ఈ వీడియోలో మనం చూస్తాం, భరతుడు రాజ్యం ఎందుకు తిరస్కరించాడు, అతని మౌన నిర్ణయాలు రామాయణాన్ని ఎలా నిలబెట్టాయి. భరతుని ధర్మనిష్ట. రామాయణంలో భరతుడు గొప్ప యోధుడిగా కాదు, గట్టిగా మాట్లాడే నాయకుడిగా కాదు, ధర్మాన్ని మౌనంగా ఆచరించిన వ్యక్తిగా నిలుస్తాడు. అతని ప్రతి నిర్ణయం కోరికల వల్ల కాదు, అవసరాల వల్ల కాదు, కేవలం ధర్మం వల్ల. రాముని ధర్మాధికారాన్ని కాపాడడమే భరతుని జీవిత లక్ష్యంగా మారుతుంది. అయోధ్యలో విషాదం. దశరథుడు మరణించాడు. కైకేయి వరాన వల్ల రాముడు వనవాసానికి వెళ్లాడు. భరతుడికి రాజ్యం లభించింది. కాని అది అతని చేతికి వచ్చిన విజయం కాదు, అన్యాయం వల్ల వచ్చిన అధికారం. భరతుడి మనస్సు దాన్ని అంగీకరించలేదు. రాముని వనవాసం తెలిసిన క్షణం భరతుడు కూలిపోతాడు. తండ్రి మరణం ఒక వేదన, సోదరుడి వనవాసం మరో వేదన. ఈ రెండు మధ్యలో సింహాసనం అతని ముందు నిలుస్తుంది. ఇది సుఖానికి అవకాశం కావచ్చు, కాని భరతుడికి ఇది ఒక తీవ్రమైన ధర్మ సంకటంగా మారుతుంది. భరతుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాజ్యాన్ని స్వీకరించను, సింహాసనంపై కూర్చోను, రాముని దగ్గరకు వెళ్ళాలి, ధర్మాన్ని తిరిగి అడగాలి. ఇక్కడే భరతుడు సాధారణ యువరాజు కాదని తెలుస్తుంది. చిత్రకూటంలో భరతుడు శ్రీరాముని కలుస్తాడు. కళ్ళలో కన్నీళ్లు, మనసులో పశ్చాత్తాపం. రాముని తిరిగి అయోధ్యకు రావాలని వేడుకుంటాడు. కాని శ్రీరాముడు అంగీకరించడు. వనవాస ధర్మం భంగం చెయ్యను అంటాడు. ఇక్కడే భరతుడు మరో అడుగు ముందుకు వేస్తాడు. రాజ్యం నాది కాదు, నేను కేవలం రాముని ప్రతినిధిని. రాముని పాదుకలను తీసుకుని సింహాసనంపై ఉంచుతాడు. తాను రాజు కాదు, సేవకుడిగా పాలిస్తాడు. ఇది భరతుని అసలైన గొప్పతనం. అధికారమంటే అహంకారం కాదని చూపించాడు. రాజ్యానికి రాజు కంటే ముందు ధర్మమే ముఖ్యమని నిరూపించాడు. రాముడు ధర్మానికి ప్రతీకైతే భరతుడు ధర్మాన్ని నిలబెట్టిన త్యాగమూర్తి. భరతుడు లేకపోతే రాముని ధర్మాధికారం నిలబడేది కాదు. భరతుని పాత్ర మనకు ఒక విషయం చెప్తుంది. ధర్మం ఉపన్యాసం కాదు, ఆచరణ. అన్యాయంగా వచ్చిన విజయం తిరస్కరించాలి. అధికారమంటే భోగం కాదు, సేవ. సోదర ప్రేమలో స్వార్థం ఉండకూడదు. నిజమైన నాయకత్వం త్యాగంతోనే నిలుస్తుంది. జై శ్రీరామ్. ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.